చేయడం అనేటువంటిది జరుగుతున్నటువంటి సందర్భంలోనే అంబేద్కర్ ఐడియాలజీకి, అంబేద్కర్ సిద్ధాంతాలకి, అంబేద్కర్ చూపినటువంటి దార్శనికతకి భిన్నంగా రాజకీయాలు నడుస్తున్నాయనేటువంటి ఒక అభిప్రాయం కూడా ఇవాళ మనకు వినబడతా ఉంది, కనబడతా ఉంది. ఇటువంటి సందర్భంలో దేశంలో ఉన్నటువంటి రాజకీయ నాయకులను చూస్తున్నప్పుడు ముఖ్యంగా యువకుల్లో కొంత అంబేద్కర్ పట్ల ఒక అభిమానం, అంబేద్కర్ సిద్ధాంతాల పట్ల ఒక అవగాహన, వాటిని అమలు చేయాలనేటువంటి తపన ఉన్నటువంటి నాయకులు కూడా కొంతమంది మనకు అప్పుడప్పుడు తారసపడుతున్నారు. అటువంటి వాళ్ళలో మన రాష్ట్రం నుంచి ఉన్నటువంటి నాయకులలో ముఖ్యంగా భారత రాష్ట్ర సమితి నుంచి మనకు కేటీ రామారావు గారు ప్రధానంగా కనబడతారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ రామన్న అనాలా, రాము అనాలా, లేకపోతే కేటీఆర్ గారు అనాలో, కానీ మీరు ఇవాళ ఈ ఇంటర్వ్యూకి రావడం, అంబేద్కర్ పట్ల మీకున్నటువంటి అవగాహన, అదేవిధంగా అంబేద్కర్ వాదం పట్ల మీకున్నటువంటి నిబద్ధత, లేదా అంబేద్కర్ భవిష్యత్తులో అంబేద్కరిజం అనేటువంటిది దేశానికి ఏ ప్రాతిపదికన ఉంటుంది అనేటువంటి విషయాలు మీతో మాట్లాడాలనుకున్నాం. థ్యాంక్ యూ ఫర్ యాక్సెప్టింగ్ దిస్ ఇంటర్వ్యూ. మీరు ముందుగా మీకు ధన్యవాదాలు. ఎందుకంటే నిన్న మీరు కేరళలో అంబేద్కర్ జయంతికి సంబంధించిన ఒక స్మారక సభ జరుగుతూ ఉంటే దానిలో మీరు కీనోట్ స్పీకర్గా కేరళలో అక్కడ పోయినారు. సెంట్రల్ యూనివర్సిటీకి వెళ్ళాలి, తర్వాత రేపు మళ్ళీ మీరు తిరుపతికి వెళ్ళాలి. కానీ ఈరోజు ప్రత్యేకంగా కేరళ నుంచి తిరిగి హైదరాబాద్కి వచ్చి మళ్ళీ తిరిగి ఇంకో రాష్ట్రానికి వెళ్తున్నారు. సమయం మీరు తీసుకొని వచ్చినందుకు మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. ఇందాక మీరు చెప్పిన గొప్ప మాటలకు కూడా, ఎందుకంటే ఇవాళ నాకున్న పరిమితమైన అవగాహన కానీ, నాకున్న పరిమితమైన పరిజ్ఞానం కానీ, ముఖ్యంగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి సంబంధించి మీరు దాన్ని అంత ఉదాత్తంగా, చాలా ఉదారంగా చెప్పాలండి, నిజంగా నేను చెప్పాలంటే ఉదారంగా చెప్పినందుకు మీకు హృదయపూర్వకంగా ధన్యవాదాలు. అంబేద్కర్ అంటే ఒక దళితులకు సంబంధించినటువంటి వ్యక్తి. అంబేద్కర్ విగ్రహం అంటే దళితవాడలోనే ఉండాలి, దానికి కూడా అగ్రవర్ణాల పర్మిషన్ ఉండాలి. ఇటువంటి అన్ని ఫేస్ చేసినటువంటి సందర్భంలో సడన్గా మీ ఫోన్ వచ్చిన తర్వాత సరే మామూలుగా వేరే ఏదేదో అనుకున్నాను, కానీ మీరు ఫోన్ చేసి మనం అంబేద్కర్ గురించి ఆయన్ని స్మరించుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది, మనం మాట్లాడాలా అని అన్నప్పుడు ఐ ఫెల్ట్ వెరీ హ్యాపీ. ఎందుకంటే మీకు మీరుగా అంబేద్కర్ గురించి ఆలోచించడం అనేటువంటి, అఫ్కోర్స్ నాకు తెలుసు మీరు గతంలో కూడా ఎటువంటి ఉదారంగా ఉన్నారు, ఎటువంటి విషయాల్లో మీరు ఎంత బ్రాడ్గా ఉన్నారు, ఎట్లా ఆలోచించినారో నాకు తెలుసు. కాబట్టి సరే నాకు కూడా అనిపించింది ఏంటంటే ఓకే, అంబేద్కర్ గురించి మనం మాట్లాడుకోవడం కాదు, మీలాంటి వాళ్ళతో మాట్లాడారు. యూత్ పట్ల నాకు ఒక గొప్ప గౌరవం. మీలాంటి వాళ్ళు అంబేద్కర్ని ఎట్లా అర్థం చేసుకున్నారు, ఎందుకు మీకు ఆసక్తి కలిగిందనేది నేను ముందుగా మిమ్మల్ని అడుగుదాం అనుకున్నాను. ఎందుకు మీకు అంబేద్కర్ గారి పట్ల అటువంటి ప్రత్యేక అభిమానం ఉంది, అంబేద్కర్ అంటే ఏమిటి, మీరు ఎట్లా అర్థం చేసుకున్నారు, ఎందుకు ఈ ప్రోగ్రాం ఆలోచించి? నేను అర్థం చేసుకున్న అంబేద్కర్ గారి గురించి నేను చెప్పగలుగుతానండి. ఎందుకంటే నేను చిన్నగా ఉన్నప్పుడు స్కూల్లో మనందరం చదువుకున్న ఒక కథ, ఒక ఏనుగు 8 మంది గుడ్డివాళ్ళు. 8 మంది గుడ్డివాళ్ళు కంటి చూపు లేని వాళ్ళని ఏనుగు చుట్టూ పంపించి ఏనుగు అంటే ఏంటి తెలుసుకునే ప్రయత్నం వాళ్ళు చేస్తారు. చేసిన తర్వాత తిరిగి వచ్చిన తర్వాత ఎట్లా కనబడ్డది, ఎట్లా అనిపించింది ఏనుగు అంటే, ఒకరేమో తోకముట్టిన వాళ్ళేమో ఏనుగు చాలా సన్నగా పీలగా ఉందని ఒక ఆయన అంటాడు, దాని తొండం పట్టుకున్న వాళ్ళేమో అది చాలా ఇట్లా తిరుగుతూ ఉంది, ఇట్లా ఉంది, అట్లా ఉంది అని ఒకరు చెప్పినారు. ఆ చెవులు పట్టుకున్న వాళ్ళు ఇంకోటి చెప్పినారు, కాలు పట్టుకున్న వాళ్ళు స్తంభంలా ఉందని. ఇట్లా రకరకాలుగా ఆ ఏనుగు నిర్వచించిన వాళ్ళు. అట్లాగే డాక్టర్ బాబాసాహెబ్ బిఆర్ అంబేద్కర్ గురించి చాలామందికి చాలా రకాల అపోహలు ఈ దేశంలో ఉన్నాయి. అందులో మనం దాన్ని దాగని సత్యం. ఎందుకంటే ఇప్పుడు మీరు మాట అన్నారు, అంబేద్కరు కొంతమంది నాయకుల పట్లనేమో చాలా ఉదారంగా ఈ దేశం కానీ చరిత్ర కానీ వీళ్ళు అందరి వాళ్ళు అని రాస్తారు, వీళ్ళు అందరి వాళ్ళు చాలా గొప్పవాళ్ళు, మహానుభావులు. అంబేద్కర్ గారి కాడికి వచ్చే మాత్రం డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్పవాడు, దార్శనికుడు ఇవన్నీ చెప్తారు. కానీ మళ్ళీ ఫలానా కులం వాడు, ఫలానా ఒక వర్గానికి సంబంధించిన వాడు, వాళ్లకు మాత్రమే మేలు చేసిన వాడు అనే భావన కలిగించే విధంగా బయటికి చెప్పినా చెప్పకపోయినా ఒక రకమైన ప్రచారం మాత్రం లోపల అంతర్గతంగా జరుగుతూ ఉంటుంది. నాకు మొట్టమొదటి ఎక్స్పోజర్ ఏంటంటే, నేను ఎక్కువ కాలం కాన్వెంట్లో చదువుకున్నవాడిని, తర్వాత మాస్టర్స్ ఏమో పూణే యూనివర్సిటీలో చదివి తర్వాత అమెరికా పోయి తిరిగి వచ్చినాను. ఉద్యమంలోకి డైరెక్ట్గా అడుగు పెట్టడమే 2006లో ఉద్యమంలో అడుగుపెట్టినాను. ఆ సమయంలో 2004, 5, 6 ఆ టైంలో ఢిల్లీలో కేసీఆర్ గారు ఆనాడు కేంద్ర మంత్రిగా ఉండేది. ఉన్నప్పుడు మాకు చాలా టైం దొరికేది, అక్కడ జయశంకర్ గారితో చాలా టైం దొరికేది. ఎందుకంటే జయశంకర్ గారు ఈజ్ మొబైల్ ఎన్సైక్లోపీడియా. ఆయన నిజంగా కూడా ఒక అద్భుతమైన మనిషి. ఎందుకంటే ఎన్నడూ ఆయన నోట్లోంచి పల్లెత్తు తప్పుడు మాట కూడా నేను వినలేదు, అన్ని గంటలు మాట్లాడినా. ఆ సమయంలో
ఒక ప్రశ్న ఆయన అడిగిన నేను, సార్ ఇప్పుడు 294 మంది ఉండే శాసనసభలో మన సంఖ్య 119. ఆ 119 తెలంగాణ శాసనసభ, ఆ 119లో మళ్ళీ కాంగ్రెస్ ఉన్నది, బీజేపీ ఉన్నది, టీడీపీ ఉన్నది, మనం ఉన్నాము, మనం కేవలం 26 ఉన్నాము. 26 294 ఎట్లయితే సార్ ఇది అని అడిగిన. ఆ రోజు ఆయన చెప్పినారు, రామును ఒక పని చేయి, అంబేద్కర్ గారు ఆర్టికల్ 3లోనే ఒక గొప్ప మాట, ఆయన చాలా దురదృష్టితో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ చదువు నువ్వు అంటే, నేను కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్ ఏంటంటే రాజ్యాంగం రూపొందించే క్రమంలో వాళ్ళందరూ కూర్చొని చాలా సంవాదం నడిచింది, రాజ్యాంగంలో ఏం పొందుపరచాలా, ఏం పెట్టాలా, ఏం పెట్టవద్దు అని. ఆ సందర్భంగా కొత్త రాష్ట్రాలకు సంబంధించి కూడా చాలా డిస్కషన్ నడిచింది, చదువు అన్నారు. అందులో కాన్స్టిట్యూయెంట్ అసెంబ్లీ డిబేట్స్లో ఒక మాట ఉంటుంది, టిరనీ ఆఫ్ ద మెజారిటీ అని. ఆ మాట వాడింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్. ఎట్లా అంటే, ఇంకా వేరే అందులో ఆ కాన్స్టిట్యూషన్ కో-ఆథర్స్ ఎవరైతే ఉన్నారో అందరూ కూర్చొని మాట్లాడుతున్నప్పుడు, అందులో ఫణికర్ గారు ఇంకా కొంతమంది ఉన్నట్టున్నారు, వారు ఒకరేం వాదిస్తారంటే, శాసనసభ ఆమోదం ఉంటేనే కొత్త రాష్ట్రం ఏర్పడాలి, లేకపోతే కరెక్ట్ కాదు, అది వాంఛనీయం కాదు, దీనికి ఒక అంతు ఉండదు, ఎన్ని రాష్ట్రాలు అంటూ అవుతాయి మరి దేశంలో అని మాట్లాడితే, ఆ రోజు అంబేద్కర్ గారు చెప్పిన మాట ఏంటంటే, ఎప్పుడైనా కూడా పీడించబడేవాడు ఎవడైతే మైనారిటీ ఉంటాడో వాడికి మెజారిటీ సర్టిఫికెట్ ఇవ్వాలి, నో అబ్జెక్షన్ సర్టిఫికెట్ ఇవ్వాలి అంటే అందులో ఎన్నడూ బయటపడలేదు. కాబట్టి కొత్త రాష్ట్రం అంటూ ఏర్పడాలి అంటే ఒక శాసనసభ కన్సెంట్ కావాలంటే అది వాంఛనీయం కాదు. దిస్ విల్ లీడ్ టు ద టిరనీ ఆఫ్ అ మెజారిటీ. అంటే మెజారిటీ యొక్క నియంతృత్వం, మెజారిటీ కనుక గట్టిగా గొంతు నొక్కితే ఆ గొంతు మైనారిటీ గొంతు మూగబోయే ప్రమాదం ఉంటుందని చెప్పి, దాదాపు తెలంగాణ 2014లో ఏర్పడ ముందు జరిగిన సందర్భాన్ని 1900 లేట్ 1940s ఎర్లీ 1950sలోనే 46-47లోనే ఆయన ఆనాడు ఊహించగలిగినాడు. అంటే ఈ దేశంలో ఎలాంటి పరిస్థితులు వస్తాయని లేట్ 1940sలో డాక్టర్ బాబాసాహెబ్ ఊహించగలిగినాడంటే ఆ మనిషి యొక్క గొప్పతనం, ఆయన ముందు చూపు, ఆయన తెలివితేటలు దాంతో చెప్పొచ్చు ఒకటి. రెండవది అవుట్ ఆఫ్ క్యూరియాసిటీ, ఆయన ఫిలాసఫీ ఏంటి అని అధ్యయనం చేసినప్పుడు, కొంచెం చదువుకున్నప్పుడు, బోధించు, సమీకరించు, పోరాడు, ఇది ఒక అద్భుతమైన ఫిలాసఫీ. అది నేను గమనించింది ఏంటంటే, ఇది కేసీఆర్ గారు ఆయన ఆ లైన్ తీసుకొని ఆ పందాలు పోయినారని నేను చెప్పను, కానీ అన్యాపదేశంగా ఏం జరిగిందంటే, ఇప్పుడు మీరు గమనిస్తే తెలంగాణ ఉద్యమంలో ఆనాడు జయశంకర్ గారు మాకు చెప్తుండే 3 పార్ట్స్ ఉంటాయి తెలంగాణ మూమెంట్లో కూడా. భావజాల వ్యాప్తి, సెన్సిటైజేషన్, రెండవది యాజిటేషన్, ఆందోళన పదం, మూడవది డెమోక్రటైజేషన్. ఈ 3 అంశాలు ఉంటాయని చెప్పినారు. మీరు చూస్తే రెండింటికి చాలా దగ్గరి సారూప్యం ఉంటుంది. బోధించు, సమీకరించు, పోరాడు అనేదానికి భావజాల వ్యాప్తి, ఆందోళన పదం, అదేవిధంగా అల్టిమేట్గా డెమోక్రటైజేషన్ అంటే లక్షల సంఖ్యలో ప్రజల్ని సమీకరిస్తూ వారికి తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు ఆవశ్యకతను బోధిస్తూ